కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికిందల్లా దోచుకోవటం, నీకింత నాకింత అని పంచుకొని తినటాన్ని అలవర్చుకున్న టీడీపీ నేతలు దేవుడి ఆస్తుల్ని కూడా కాజేసేందుకు సిద్ధమయ్యారు. చిన్న పథకంతో ఏకంగా 400 కోట్ల రూపాయల విలువైన భూమిని గుప్పెట్లో పెట్టుకోవడానికి స్కెచ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో సర్వే నెంబర్లు 454/2B 3Bల్లో 39.99 ఎకరాల భూమి ఉంది. ఆలయ నిర్వహణ, కళ్యాణం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల కోసం భక్తులు ఎన్నో ఏళ్ల క్రితం దానంగా ఇచ్చారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో దేవాదాయ శాఖ ఆలయ నిర్వహణతో పాటుగా ఏటా ఉత్సవాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ భూమి విలువ ఎకరం 10 కోట్లకు పైగానే ఉంది. దీంతో 400 కోట్ల విలువైన ఈ భూమిని కాజేసేందుకు ప్రభుత్వ పెద్దల దన్నుతో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ముఖ్య నేత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో 5 ఎకరాలు, విజయవాడ ఉత్సవాలు, ట్రేడ్ ఎక్స్పో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎస్హెచ్జి మేళా, అగ్రిటెక్ షోకేస్, టూరిజం ప్రమోషన్ తదితర ఈవెంట్లతో ఎగ్జిబిషన్ నిర్వహణకు శాశ్వత వేదిక అంటూ మరో 34.99 ఎకరాల భూమి లీజు మాటున తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరింది. మొత్తంగా 39.99 ఎకరాలను సొంతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ఆ నేత పావులు కదుపుతున్నారు. గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్ కోసం ఈ భూమి కేటాయించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేశారు. ఈ ప్రతిపాదనలు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరాయి. ఎకరాకు ఏడాదికి 500 రూపాయల చొప్పున 99 సంవత్సరాలకు లీజు పొందేలా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. నిజానికి ఆ భూములకు దేవాదాయ శాఖ అధికారులు ఈ ఏడాది మే 15వ తేదీన ఏడాది పాటు కౌలుకు వేలం నిర్వహించారు. బొర్రా రవికి 95,500తో 7 ఎకరాలు, అబ్బూరి శ్రీనివాసరావుకు 1,05,000తో 6.5 ఎకరాలు, నుమోలు రామారావుకు 66,700 రూపాయలతో 4.5 ఎకరాలు, ఈపూరి నాగమల్లేశ్వరరావుకు 97,000 రూపాయలతో 4.5 ఎకరాలు ఇచ్చారు. కె ధర్మారావుకు 2023-24 నుంచి 2025-26 వరకు 5 ఎకరాల భూమిని 52,500కు, కె అయ్యప్పకు 2.5 ఎకరాలను 23,500కు కౌలుకిచ్చారు. కౌలు గడువు పూర్తి కాకముందే ఆ భూములను గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్కు లీజుకిచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే కౌలు పొందిన రైతుల నుంచే సబ్ లీజుకు తీసుకొని ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణ చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా భూమిని అప్పగించాలంటే వేలంపాట నిర్వహించాలన్న నిబంధనలు తుంగలు తొక్కారు. దేవాదాయ శాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకముందే ఈ భూముల్ని పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ముఖ్యనేత తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున మట్టి తోలించి భూమిని చదును చేయించారు. విజయవాడ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వీటి నిర్వహణకు అయ్యే కోట్ల రూపాయల ఖర్చును వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఆ భూముల్ని గోల్ఫ్ కోర్టు, విజయవాడ ఉత్సవ్కు కట్టబెట్టేందుకు సంబంధించిన ఫైల్ సచివాలయంలో సర్వేగంగా ముందుకు కదులుతోంది. త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని అధికార వర్గాల సమాచారం. ఈ భూమిని 2017లోనే కాజేసేందుకు టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఈ క్రమంలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ నుంచి తప్పించి విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి పరిధిలోకి తెచ్చారని తెలుస్తోంది.